తర్వాత విషయం చూస్తే It says the foundations of the prison were shaken. చెరసాల పునాదులు అదరేను. Hallelujah. హల్లెలూయా. The foundations are the invisible realm. ఈ యొక్క పునాదులు అన్నవి అదృశ్య పరిధిలో కనిపించకుండా ఉంటాయండి. The లోపల buildings are seen, foundations are not seen. ఈ భవనాలు బయటికి కనబడుతున్నాయి కానీ పునాదులు అసలు బయటికి కనబడవండి. The fruit can be seen, root cannot be seen. మరి ఆ యొక్క ఫలము నీకు బయటికి కనిపిస్తుంది కానీ దాని వేరు నీకు లోపల I కనిపించదు. tell you, my brother, my sister, God is going to shake the invisible realm for you today. నా ప్రియ సహోదరి సహోదరుడు Hallelujah. తెలియజేస్తున్నాను, ఇదిగో దేవుడు నీ కొరకు అదృశ్యమైన పరిధిని ఆయన కదిలించబోతున్నాడు. Amen. Amen. And the Bible says, బైబిల్ at సెలవిస్తుంది, once all the prison doors flew open. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనేను. At once. వెంటనే Instant miracles for you. అకస్మాత్తుగా నీకు అద్భుతం జరగబోతుంది. Hallelujah. Hallelujah. And the Bible says, బైబిల్ సెలవిస్తుంది, all the prison doors flew open. ఆ చెరసాల తలుపులన్నీ తెరుచుకొనేను. I prophesy, నేను ప్రవచిస్తున్నా, all your doors are opening today. ఈ రోజు నీ తలుపులన్నీ తెరవబడబోతున్నాయి. What doors were closed for 10 years, 15 years, 20 years? 10 సంవత్సరాలుగా 15 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా నా తలుపులు ముయ్యబడి ఉన్నాయన్న అనుభవాలలో నీకు తలుపులు తెరవబడబోతున్నాయి. It's opening. నీకు ద్వారం Lift up your తెరవబోతున్నాయి. hands and say, thank you, Jesus. నీ చేతులు పైకెత్తి దేవా నీకు వందనాలు యేసయ్యా, I నీకు tell you, వందనాలు heaven is యేసయ్యా. opening for you. నీ కొరకు పరలోకం తెరవబడబోతుంది. I tell you, barren wombs are opening today. మరి గొడ్రాలుగా ఉన్నటువంటి ఆ గర్భాలు తెరవబడబోతున్నాయి. Closed doors in the ministry are opening today. పరిచర్యలో మూయబడిన తలుపులు తెరవబడబోతున్నాయి. Financial doors are opening today. ఆర్థికమైనటువంటి తలుపులు ఈ రోజు తెరవబడుతున్నాయి. International doors for your ministry is opening today. Wow. పరిచర్యకు Glory. అంతర్జాతీయంగా తలుపులు తెరవబడుతున్నాయి. What all devil tried to close for Paul and Silas, heaven opened it for them. పౌలు శీలల కొరకు ఏవైతే అపవాది బంధించాలని Glory. తలుపులు మూయాలని ప్రయత్నించారో ఆ తలుపులన్నీ పరలోకం తెరిచిపెట్టాయి. Wow. Amen. Amen. And the Bible says, బైబిల్ సెలవిస్తుంది, everybody's chains came loose. Wow, wow, wow. అందరి బంధకములు ఊడెను. వావ్, ఎంత అద్భుతమని. Your singing will be such revival singing, my brother, my sister. Everybody's chains will come down. నీకున్నటువంటి అనుభవం ఎలాంటిదిగా ఉండబోతుందంటే ప్రతి ఒక్కరి బంధకాలు ఊడబోతున్నాయి. Your chains will fall. నీ బంధకాలు ఊడిపోతాయి. Your family members' chains will fall. నీ కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబస్తుల బంధకాలు Your ఊడిపోతాయి. neighborhood's chains will fall. నీ యొక్క పొరుగు వారి యొక్క బంధకాలు Your ఊడిపోతాయి. village people's, నీ గ్రామస్తుల your బంధకాలు city's ఊడిపోతాయి. chains will fall. నీ పట్టణస్తుల బంధకాలు Even the ఊడిపోతాయి. nation's chains will fall by your praise and అలాగే worship. నీ యొక్క స్తుతి ఆరాధన Glory. ద్వారా దేశం యొక్క బంధకాలు కూడా These ఊడిపోతాయి. last days, ఈ అంత్య దినాలలో revival is going to come through praise and worship revival. Amen. స్తుతి ఆరాధన ద్వారా గొప్ప ఉజ్జీవము రాబోతున్నది. Oh, దేవుని hallelujah. Amen. Verse 29. 29వ వచనం. The jailer came for lights, rushed in and fell trembling before Paul and Silas. Wow. ఆ జైలు అధికారి వచ్చి దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచూ పౌలు శీలలకు సాగిలపడ్డాడు. Those who hurt you will fall at you. నిన్ను గాయపరిచిన వారే నీ వద్దకు వచ్చి సాగిలపడతారు. Those who hurt you will tremble at you. నిన్ను గాయపరిచిన వారే నీ వద్దకు వచ్చి వణికిపోతారు. Hallelujah. Hallelujah. And they will ask your help to find solution for their problems. వారి సమస్యలకు Amen. పరిష్కారం కొరకు వారు నీ వద్దకు వచ్చి నిన్ను పరిష్కారం అడుగుతారు. Hallelujah. Hallelujah. And verse 33. 33వ వచనం. At that hour of night the jailer took them and washed their wounds. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. Amen. Amen. Those who will hurt you, they will come and wash your wounds. నిన్ను గాయపరిచిన వారే నీ వద్దకు వచ్చి నీ గాయాలను కడుగుతారండి. Hallelujah. Hallelujah. Today you are a mighty revivalist, I tell you. బలమైనటువంటి ఒక గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొని వచ్చే వ్యక్తిగా ఉండబోతున్నావు. Hallelujah. Hallelujah. You are God's Paul for this generation. నువ్వు దేవుని యొక్క తరానికి నువ్వు ఒక పౌలుగా ఉండబోతున్నావు. Hallelujah. Hallelujah. I know this is a powerful prophetic message for you. నాకు తెలుసండి ఇది చాలా శక్తివంతమైన ప్రవచనాత్మకమైనటువంటి సందేశం. Rise up to be a prayer warrior. ఒక గొప్ప ప్రార్థన యోధుడిగా ఉండడానికి పైకి లెమ్మని Rise up to be a worshipper. ఆరాధికుడిగా ఉండాలని పైకి లేవు నువ్వు. Nations will be transformed through you. నీ ద్వారా దేశంలో రూపాంతరం చెందుతాయి. I want to pray for you. నీ కొరకు నేను ప్రార్థన Father, in